ప్రభుత్వ స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. పాఠశాల విద్య బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి లోకేష్ ఉండవల్లి నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ, తొలుత పాఠశాలలను లీక్ ప్రూఫ్గా మార్చాలని, ప్రభుత్వ స్కూళ్లలో బెంచీలు ఏర్పాటు చేయాలని, మంచినీరు, టాయిలెట్స్ వంటివి పూర్తి స్థాయిలో కల్పించాలి, కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలి, అవసరాన్ని బట్టి అదనపు తరగతుల గదులపై దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలల్లో కంప్యూటర్ ల్యాబ్స్ ఏర్పాటు చేసి వాటి ద్వారా ఇంటర్నల్ అసెస్మెంట్ చేసే ప్రక్రియను అధ్యయనం చేయాలని ఆదేశించారు. తాను ఇటీవల ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ పాఠశాల, ఆకనంబట్టు హైస్కూల్ పనితీరు బాగుందని తెలిపారు. శ్రీకాకుళం మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్లో విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ పర్ఫార్మెన్స్ బాగున్నాయని, రాష్ట్ర వ్యాప్తంగా కాపీ బుక్స్, డ్రాయింగ్ బుక్స్తో విద్యార్థులు హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.